ఈ స్కిల్ కేసు నుంచి మనం చర్చించుకుంటున్నటువంటి సమయంలో ఒక్క అంశం గురించి మాట్లాడి స్కిల్ కేసులోకి పూర్తిగా వెళదాం. స్కిల్ కేసే కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా మాఫీ చేయించుకునేందుకు, అంటే ఒక క్లీన్ చిట్, ఆ కేసులన్నీ కూడా వీగిపోయేలా క్లీన్ చిట్ వచ్చేలా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చేసి ఢిల్లీ నుంచి ఒక సీనియర్ అడ్వకేట్ని, న్యాయవాదిని పిలిపించి ఇక్కడ పోలీసులకు, సిఐడి అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నారు అనేది. ఈరోజు కూడా ఆ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది అనేది ఒక వార్త. రైట్, దీనిపైన మాట్లాడే ముందు ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక ప్రధానమైన వార్త, నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నూజివీడులో. దీనికి వారి కుమార్తె శిరీష, అలాగే మంత్రి పార్థసారథి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు జోగి రమేష్ ఆయన కూడా హాజరయ్యారు. సరే, అది ఎవరికి తెలిసి జరిగింది, ఎవరు ఆయన ఆహ్వానించారు, వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఆయన టీడీపీ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారు, లేదంటే ఒక బీసీ నాయకుడిగా వెళ్ళారా, ఇది వాళ్ళ ఆహ్వానంతోనే వెళ్ళారా, లేదా ఈయనే అడిగి వెళ్ళారా, ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ వార్తని ఇలా రాశారు. ఒక బీసీల గురించి వార్త రాసేటప్పుడు ఎలా రాయాలి, ఏం రాయాలి అనే ఇంగితంతో రాసిన వార్తేనా చూడండి. సీనియర్ నేతలే ఇంగితం లేదా, సీనియర్ నేతలే ఇంగితం లేదా, ఈ మాటతో ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఈ మాట ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి లోకేష్ గారు అంటున్నారా మీకు ఇంగితం లేదు అని? మంత్రిని, ఒక మహిళా ఎమ్మెల్యేని, బీసీలని లోకేష్ గారు అడుగుతున్నారా? క్షమాపణ చెప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా మీకు ఇంగితం లేదా, బీసీలైనటువంటి నాయకులైన మీకు ఇంగితం లేదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? లేక స్వయంగా రామోజీరావు గారి ఆత్మే ఈ వార్తను రాసిందా? సీనియర్ నేతలే ఇంగితం లేదా మీకు అని. బీసీలకి ఈ పార్టీ ఇచ్చేటటువంటి గౌరవం ఏ పాటిదంటే, లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారట, చంద్రబాబుకి పార్థసారథి గారేమో క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బీసీ నాయకులని ఏ రకంగా చిన్న చూపు చూస్తారు అనడానికి, బీసీల తోక కత్తిరిస్తానన్నారు, మత్స్యకారుల తాట తీస్తాను అన్నారు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నారు, ఇంకా రకరకాలుగా ఎస్సీ ఎస్టీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారో అన్నారు. ఈరోజు జోగి రమేష్తో వాళ్ళు కలిసినందుకు ఇంగితం లేదా అని డైరెక్ట్గా ఈనాడు దినపత్రికలో రాసేశారు. ఇది బీసీలకి వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం, ఆ పార్టీలో దక్కుతున్నటువంటి గౌరవం. ఇంగితం లేదా అనే మాట ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా, లోకేష్ అన్నారా, రామోజీరావు గారి ఆత్మే ప్రశ్నించిందా అన్నది అర్థం కాకుండా ఉంది ఈ వార్త చూస్తే.